మేడారం మహాజాతరకు 16 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ ముందుకొచ్చింది. ఈ ప్రత్యేక రైళ్లు ఈ నెల 17 నుంచి 20 వరకు నడపనున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్, వరంగల్, సిర్పూర్, కాగజ్నగర్, ఖమ్మం, కాజీపేట, సిర్పూర్, కాగజ్నగర్ మీదుగా ఈ రైళ్లు నడపనున్నాయి. సికింద్రాబాద్, వరంగల్ రూట్లో 8 ప్రత్యేక రైళ్లు నడవనుండగా సిర్పూర్, కాగజ్నగర్, ఖమ్మం మధ్య 6 ప్రత్యేక రైళ్లు, సిర్పూర్, కాగజ్నగర్, కాజీపేట మధ్య 2 రైళ్లు నడుస్తాయని రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర గుర్తింపును పొందింది. 1 కోటి మందికి పైగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తూ ఉండడం వల్ల రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధం కాగా భక్తులకు హెలికాప్టర్ ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు తెలంగాణ ఏవియేషన్ కార్పొరేషన్ ప్రయత్నాలు చేస్తోంది. ఇండివెల్ ఏవియేషన్ హెలికాప్టర్ సేవలందించేందుకు సిద్ధమని జిల్లా కలెక్టర్కు దరఖాస్తు పెట్టుకున్నారు. లక్నవరం నుంచి మేడారం వరకు ప్రత్యేక హెలికాప్టర్లు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శతాబ్దాల చరిత్ర ఉన్న మేడారం జాతరకు తొలిసారిగా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే రైళ్ల సమయాలు ఆయా ప్రాంతాల నుంచి జాతరకు వచ్చే ప్రయాణికులకు ఉపయోగకరంగా లేవనే వాదనలు కనిపెడుతున్నాయి. ఈ దిశలో రైల్వే శాఖ దృష్టి సారించాలని కోరుతున్నారు.